ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈరోజు వీడియోలో ఇంద్రుడికి తన శరీరంపై 1000 యోనులు ఎందుకున్నాయో, ఆ 1000 యోనులు కూడా 1000 కళ్ళుగా ఎలా మారాయో తెలుసుకోబోతున్నాం. ఓకే, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అహల్య బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రిక. ఆమె అతి సౌందర్యవతి, గుణవతి కూడా. అయితే దేవతలందరూ కూడా ఆమెను వివాహం చేసుకోవాలని పోటీ పడుతుండేవారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి ఒక పరీక్ష పెడతాడు. ఎవరైతే ముల్లోకాలన్నీ తిరిగి మొదటగా నా వద్దకు వస్తారో నేను వారికి అహల్యనిచ్చి వివాహం జరిపిస్తానని బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు పోటీలో అందరూ పాల్గొనగా ఇంద్రదేవుడు మొదటిగా ముల్లోకాలన్నీ చుట్టుముట్టి బ్రహ్మదేవుడి వద్దకు వస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా అహల్యాదేవికి ఇంద్రుడికి ఇద్దరికీ వివాహం జరిపించాలని అనుకుంటాడు. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడితో ఇలా అంటాడు. ఓ బ్రహ్మదేవ, మీరు పరీక్ష పెట్టిన అదే సమయంలో గౌతమ మహర్షి అనే ఋషి అప్పుడే ప్రసవించినటువంటి గోవు చుట్టూ తిరుగుతున్నాడు. అంటే మన పురాణాల ప్రకారం అప్పుడే ప్రసవించినటువంటి స్త్రీ ఎవరైనా సరే ముల్లోకాలతో సమానం కాబట్టి, అది కూడా తను ఇంద్రుడి కంటే ముందుగా ఈ పని చేశాడు కాబట్టి విజేతగా గౌతమ మహర్షిని ప్రకటించి అహల్యాదేవిని ఇచ్చి వివాహం జరిపించండి అని చెప్తాడు. బ్రహ్మదేవుడు గౌతమునికి అహల్యాదేవికి వివాహం జరిపిస్తాడు. కొంతకాలం గడిచిన తరువాత ఈర్ష అసూయతో రగులుతున్న ఇంద్రుడు గౌతముడు లేని సమయంలో గౌతముని ఆశ్రమానికి వచ్చి గౌతముని రూపంలో నాతో రమ్మించమని కోరతాడు అహల్యాదేవిని. వచ్చినది ఇంద్రుడని గ్రహించిన అహల్యాదేవి, దేవాది దేవులకు ఇంద్రుడైనటువంటి దేవేంద్రుడే నా అందచందాలకు ముగ్ధుడయ్యాడని గర్వాంధురాలై ఇంద్రుడితో రమిస్తుంది. కొంతసేపు గడిచిన తర్వాత ఇంద్రుడు బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి గౌతమ మహర్షి వచ్చి ఇరువురిని దూషిస్తాడు. అహల్యాదేవితో, నీవు నీరు ఆహారం లేకుండా కేవలం గాలి మాత్రమే పీల్చుకుంటూ ఎవ్వరికీ కనబడక ఒక శిలలా ఇక్కడే 1000 సంవత్సరాలు పడి ఉంటావని, అలాగే ఎప్పుడైతే శ్రీరాముడు పాదాలు ఆ రాయికి తాకుతాయో అప్పుడు నీవు మరలా నీ రూపం దాల్చి నా సన్నిధి చేరుతావని అహల్యాదేవిని శపిస్తాడు. ఇక ఇంద్రుడి విషయంకై వస్తే, నీ శరీరంపై 1000 యోనులు పుట్టుకొచ్చి నీవు పురుషాంగాన్ని కోల్పోయి నపుంసకుడవై తిరుగుతావని చెప్తాడు. దేవతలందరూ ఆ శాపానికి భయపడి మేకల పురుషాంగాన్ని